ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఇవాళ ప్రధాని మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయిన సీఎం అనంతరం ప్రధాని మోదీ వద్దకు వెళ్లారు. వీరిద్దరూ దాదాపు గంట సేపు ఏపీ సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీతో ఇవాళ జరిగిన భేటీలో సీఎం చంద్రబాబు ప్రధానంగా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు అండగా నిలవాలని కోరినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో వైఎస్ జగన్ కారణంగా ఈ 2 కీలక అంశాలు మరుగుపడ్డాయని, ఇప్పుడు ఏపీ తిరిగి పుంజుకోవాలంటే ఈ 2 ప్రాజెక్టులకు కేంద్రం నుంచి కీలక సాయం అవసరం అవుతుందని చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు, విభజన హామీలపై చొరవ తీసుకోవాలని చంద్రబాబు కోరారు. ప్రధాని మోదీతో దాదాపు గంట భేటీ తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి బయలుదేరి కేంద్ర మంత్రుల్ని కలిసేందుకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 15 నిమిషాలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోనూ, 2 గంటలకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ, మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు హోంమంత్రి అమిత్ షా తోనూ సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. అలాగే రేపు ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం, 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 10 గంటల 45 నిమిషాలకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలతో జపాన్ రాయబారితో సమావేశం ముగించుకుని హైదరాబాద్కు పయనం కానున్నారు. ఎల్లుండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ ఉంటుంది.